కాశీలో అన్నదానానికి డబ్బులు ఇస్తాడు, భీమవరంలో గుళ్ళో పూజారి అడుక్కు తింటూ ఉంటే పట్టించుకోడు. ఇక్కడ మన ఇంటి పక్కనే గుడి ఉంది, ఆయన కట్టుకుందుకు సరైన బట్టలు లేవు, ఆయన ఇంట్లో వస్తువులు అమ్మేసి ధూపదీప నైవేద్యాలు పెడుతూ ఉండడం మా అమ్మవారు, మా రాముడు, మా కృష్ణుడు అంటాను. మనం అది పట్టించుకోం. ఎంతసేపు కాశీ బస్ చేసి వెళ్ళిపోతాం, పెద్ద విమానాలు వేసి వెళ్ళిపోతాం. ఏ ప్రదేశంలో చేస్తే ఎక్కువ పుణ్యం, ఏ ప్రదేశంలో చేస్తే ఎక్కువ లాభం అని ఆలోచిస్తున్నాం తప్ప ఎవరికి అవసరం అని ఆలోచించట్లేదు. మనం ఆ గుడి ప్రారంభోత్సవానికి పెడతాం, శంకుస్థాపనకి పెడతాం, పత్రికల్లో ఫోటో పెడతాం, గుళ్ళోకి వెళ్ళాం. అప్పుడు మనకు కావాలి, పేపర్లో మన పేరు రావాలి, శంకుస్థాపన పలకం మీద మన పేరు ఉండాలి. మళ్ళీ గుళ్ళోకి వెళ్ళాం. మనం పోషించవలసింది పల్లెటూళ్ళలో గుళ్ళని. మీ సొంత ఊరు ఏదో, మీకు దగ్గరలో ఏ పల్లెటూరు ఉందో ఆ గుళ్ళో అర్చకుడు అన్నం తింటున్నాడో లేదో చూడండి దయచేసి. హిందువుల్లో పేద కుటుంబాలు ఎన్ని ఉన్నాయండి? ఎక్కడుందండి? దేశంలో 80% పేదరికం ఉంది. మన దేవాలయాల ద్వారానే మనం ఉపాధి కల్పించవచ్చు. ఆ ప్రయత్నం చేయట్లేదు మనం. ఉపాధి కల్పన అనేది ప్రధానంగా జరిగితే భక్తి అనే ఒక ఉద్యమం చాలండి దేశంలో పేదరికం పోగొట్టడానికి. మన సాటి హిందువుల్లోనే ఎన్నో పేద కుటుంబాలు ఉంటే, ఎన్నో పేద దేవాలయాలు ఉంటే, అర్చకత్వము ఆరాధన లేకుండా